వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో యూపీ తర్వాత అత్యధిక పార్లమెంట్ స్థానాలున్న రాష్ట్రం మహారాష్ట్ర. వాణిజ్య కూడలిగా పేరున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీకి ఇవి అగ్ని పరీక్ష. అలాగే ఎన్సీపీ, శివసేనకు అస్తిత్వ పరీక్ష. ఇక ఠాక్రే, పవార్ కుటుంబాలకైతే మహారాష్ట్ర ఎన్నికలు ఇజ్జత్ కా సవాల్గా మారాయి. మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటముల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. మధ్యలో ఆప్, ఎంఐఎం, ఎన్ఎంసీ చీల్చే ఓట్లు ఎవరిని ముంచుతాయన్న చర్చ జరుగుతోంది. ఓబీసీ క్రీమిలేయర్ పెంపు తమకు కలిసొస్తుందని మహాయుతి లెక్కలేసుకుంటోంది. బాబా సిద్దికీ హత్య అధికార పక్షానికి ప్రతికూలంగా మారుతుందని అఘాడీ భావిస్తోంది. వీటన్నిటికీ మించి లక్షల మంది కొత్త ఓటర్లు ఎటు మొగ్గుతారు అన్న అంశం కూడా ఎన్నికల్లో విజేత నిర్ణయించనుంది. మహారాష్ట్ర రాజకీయాల రూటే సపరేటు. రాష్ట్రంలో గత 3 దశాబ్దాల కాలంగా జతకట్టిన పార్టీల కూటములే అధికారంలోకి వస్తున్నాయి. మిత్రులు శత్రువులుగా, ప్రత్యర్థులు కూటమి మిత్రులుగా మారడం పరిపాటైందే. ఇక గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారాయి. ఇప్పుడు ఎన్నికల్లోనూ కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఇక్కడ గెలవాలంటే కలవాల్సిందే అనే పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్రలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. కూటముల మధ్య సీట్ల పంపకాలపైన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. 2 ప్రధాన కూటముల ముఖ్యమంత్రి అభ్యర్థులపైన ఎవరి అంచనాల్లో వారున్నారు. తమ కూటమి నుంచి షిండేనే సీఎం అంటూ ఫడ్నవీస్ పరోక్షంగా ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు చర్చగా మారాయి. ఇక మహారాష్ట్రలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఇప్పుడు కూటమితోనే సాధ్యంగా మారింది. 1995 నుంచి మహారాష్ట్రలో ఇప్పటి వరకు కూటములే అధికారంలోకి వస్తున్నాయి. రాజకీయ మైత్రి, వైరాలకు కూటములే వేదికగా మారుతున్నాయి. ఎన్సీపీ, శివసేన ప్రభావంతో జాతీయ పార్టీలకు కూటమి కట్టక తప్పని పరిస్థితి. ఇటో 3 పార్టీలు, అటో 3 పార్టీలు. బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, అదే ఒరిజినల్ శివసేన అధికారికంగా. ఎన్సీపీ, అజిత్ పవార్ అధికారికంగా అదే ఒరిజినల్ ఎన్సీపీ. ఒకవైపు ఉంటే దీన్ని మహాయుతి అంటారు. ఎన్డీఏ, మహారాష్ట్రలో ఎన్డీఏను మహాయుతి అంటారు. అలాగే మీకు ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్, శివసేన ఉద్ధవ్ ఠాక్రే, యూబీటీ ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే, ఈ 3 పార్టీలు కలిపితే మహావికాస్ అఘాడీ అవుతుంది. ఇప్పటి వరకు ఈ 2 కూటముల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదు. మహారాష్ట్రలో 1995లో తొలిసారి బీజేపీ, శివసేన జతకట్టి అధికారంలోకొచ్చాయి. అదేవిధంగా 1999లో కాంగ్రెస్, ఎన్సీపీ ఎన్నికల అనంతరం పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఏకంగా 15 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించాయి. 2014లో కూటమిగా కాకుండా 4 ప్రధాన పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి. కానీ ఏ పార్టీకి అధికారం దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. ఆ సమయంలో తిరిగి బీజేపీ, శివసేన అధికారం దక్కించుకున్నాయి. 2019లోనూ ఈ 2 పార్టీలే కలిసి పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించాయి. కానీ ముఖ్యమంత్రి పదవిపైన ఏర్పడిన వివాదంతో పొత్తు విడిపోయింది. బీజేపీతో విడిపోయిన శివసేన అనూహ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 2022లో శివసేనలో చీలిక వచ్చింది. బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ కలిసి మహావికాస్ అఘాడీగా పోటీ చేస్తున్నాయి. దీంతో రానున్న 5 ఏళ్లు మహారాష్ట్రలో ఏదో ఓ కూటమి పాలనే ఉండనుంది. అయితే ఏ కూటమికి ప్రజలు పట్టం కడతారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఈ మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారు, ఏ కూటమి గెలుస్తుంది, బీజేపీ కూటమి గెలుస్తుందా, కాంగ్రెస్ కూటమి గెలుస్తుందా, దాని మీద వచ్చే 4 సంవత్సరాలు రాజకీయం దేశం మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా బీజేపీతో పోటీ చేయట్లేదు. ఇద్దరు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఒక పెద్ద కూటమి ఉన్నది. ఏ కూటమి గెలుస్తుందో చూడండి. దశాబ్దాలుగా తమ పార్టీల్లో ఏకఛత్రాధిపత్యం వహించిన పవార్, ఠాక్రే కుటుంబాలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. పార్టీలను చీల్చి శివసేన, ఎన్సీపీల అధికారిక హోదాను దక్కించుకున్న ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లకు ఇవి కీలకం. గత ఎన్నికల్లో అధికారానికి చేరువుగా వచ్చి శివసేనతో విభేదాల కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బీజేపీకి, గతంలో సుదీర్ఘకాలం మహారాష్ట్రలో అధికారం చెలాయించిన కాంగ్రెస్కు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. లోక్సభ ఎన్నికల్లో 30 సీట్లను గెలుచుకుని మహావికాస్ అఘాడీ మంచి ఫలితాలను సాధించింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి కేవలం 17 సీట్లలోనే విజయం సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల పరిస్థితులు వేరేలా ఉంటాయి. ఇందులో రాష్ట్ర స్థాయి అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీల్లో చీలికలు, మరాఠా కోట, అభివృద్ధి పథకాలు, పార్టీలపై ఆధిపత్యం వంటి అంశాలు ప్రభావం చూపే అవకాశం ఉంది.
వాస్తవానికి జాతీయ స్థాయిలో బీజేపీకి అంత సౌకర్యవంతంగా రాజకీయం లేదు. అందుకే హర్యానా ఎన్నికల్లో విజయం ఆ పార్టీకి కీలకం. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల వంతొచ్చింది. వచ్చే నెలలో మహా ఎన్నికల యుద్ధం జరగనుంది. దేశం మొత్తం ఒక ఎత్తైతే మహారాష్ట్ర ఎన్నికలు ఒక ఎత్తు. ఇక్కడి రాజకీయ పార్టీల్లో వర్గాలు ఎక్కువ. ఎన్సీపీ 2గా చీలింది, శివసేన కూడా 2గా చీలింది. ఒక రకంగా కాంగ్రెస్ది కూడా అదే పరిస్థితి. ఇక్కడ హిందూ ఓటర్లు 3గా చీలిన పరిస్థితి. అలాగే మైనారిటీలు కూడా. అసలు ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది? మళ్లీ తిరిగి అధికారం చేపట్టడం సాధ్యమేనా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. శివసేన కార్యకర్తలు ఇప్పుడు ఏక్నాథ్ షిండేపై సీరియస్గా ఉన్నారు. అదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే సామర్థ్యంపై వారికి ఎన్నో అనుమానాలున్నాయి. ముఖ్యంగా ఆదిత్య ఠాక్రే జోక్యం విషయంలో శివసేనలో భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఇక్కడ సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికుంది. ఇక ఎన్సీపీ విషయంలో కూడా అంతే. శరద్ పవార్ విషయంలో సానుభూతి ఎక్కువగా ఉంది. సుప్రియా సూలే ఈ విషయంలోనే ఎక్కువగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ను రాజకీయ వారసుడిగా అన్ని విధాలుగా శరద్ పవార్ ప్రోత్సహిస్తే వెన్నుపోటు పొడిచారని తమకు పట్టున్న 55 నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం గట్టిగా నిర్వహించేలా వ్యూహం సిద్ధం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేతలు తమ వ్యూహాలకు పదును పెడుతూ మహారాష్ట్ర నేతలకు అండగా నిలబడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్, దినేష్ గుండూరావులు మహారాష్ట్ర విజయం కోసం రూట్ మ్యాప్ రెడీ చేశారు. సీట్ల విషయంలో కూడా అవసరమైతే ఒక అడుగు వెనక్కు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 225 స్థానాల్లో 3 పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. ముంబై నగరంలో మెజారిటీ సీట్లు శివసేనకు వదిలేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే విషయంలో 3 పార్టీల అధినేతలు మహారాష్ట్రలో సక్సెస్ అయ్యారు. లాతూర్ సహా కీలక ప్రాంతాల్లోని మరాఠా గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా అధికం. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహం సిద్ధం చేసి అడుగులు వేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, మహారాష్ట్రలో స్థిరపడిన తమిళులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం ఎన్డీఏని కలవరపెట్టే అంశం. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి రాకపోతే కేంద్రంలో అధికారానికి కూడా సమస్యలు ఎదురుకావచ్చు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఎలా ఉన్నా బీజేపీ అధిష్టానం మహా ఎన్నికల్ని సీరియస్గా తీసుకుంటున్న విషయం సుస్పష్టం. మహారాష్ట్ర కోసమే హర్యానాను గురిపెట్టి కొట్టారని కూడా ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హర్యానాలో బీజేపీ గెలుపునకు ఎస్సీ, ఓబీసీలే కీలక పాత్ర పోషించారు. దీంతో ఎన్నికల ముందు మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ కమిషన్కు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపారు. దీంతో పాటు ఓబీసీ క్రిమిలేయర్ను 8 నుంచి 15 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించాలని కేంద్రానికి మహా కేబినెట్ సిఫార్సు చేసింది. ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్ ప్రయోజనాలు పొందాలంటే కుటుంబ ఆదాయం నిర్ణీత పరిమితి కంటే తక్కువగా ఉండాలి. ఇందుకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అవసరం. లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ విజయానికి కారణాల్లో కుల సమీకరణ ఒకటనే భావన ఉంది. అందుకే కేబినెట్ సమావేశంలో ఎస్సీ కమిషన్, ఓబీసీ క్రిమిలేయర్ అంశాలపై మహాయుతి సర్కార్ నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్డీఏపై ఇండియా కూటమి చేసిన ఆరోపణలను తిప్పికొట్టడానికి ఈ నిర్ణయాలను ఒక సాధనంగా వాడుకోవాలని చూస్తోంది. దీనికి తోడు ఎన్నికలకు ముందు హర్యానాలో క్రిమిలేయర్ను 6 లక్షల నుంచి 8 లక్షలకు పెంచుతూ అక్కడ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి కలిసొచ్చింది. అందుకే మహారాష్ట్రలోనూ అదే ఫార్ములాను అమలు చేయడానికి సిద్ధమైంది. మరి ఓబీసీలు ఎవరికి తురుపు ముక్కగా మారతారనేది చూడాల్సి ఉంది. మహారాష్ట్రలో 3 దశాబ్దాలుగా కూటముల రాజకీయమే నడుస్తోంది. కానీ ఇటీవలి కాలంలో కొత్తగా సీఎం అభ్యర్థిని బట్టి ఓట్లేసే సంస్కృతి పెరిగింది. దీంతో సీఎం అభ్యర్థి విషయంలో కూటముల నిర్ణయం కీలకమయ్యే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడతాయి. మహారాష్ట్రలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది ఎంత ఆసక్తికరంగా ఉంటుందో, ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్నది అంతే ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేనే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ మహాయుతి కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ పరోక్షంగా ప్రకటించారు. ఇప్పుడు ప్రత్యర్థి కూటమి మహావికాస్ అఘాడీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తేల్చాల్సిన సంకట స్థితిలో ఇరుక్కుంది. గతంలో తమకు నచ్చిన పార్టీకి ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నది గెలుపొందిన ఎమ్మెల్యేలు లేదా ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించేది. కానీ గత 2 దశాబ్దాలుగా పరిస్థితులు మారిపోయాయి. ప్రెసిడెన్షియల్ ఎన్నికల తరహాలో ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్నదాన్ని బట్టే ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకుంటున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున నరేంద్ర మోడీయే ప్రధాని అభ్యర్థిగా ప్రజల ముందుకు మరోసారి రాగా, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఏమీ తేల్చకుండా పరోక్షంగా రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
మోడీని మరోసారి ప్రధానిగా కోరుకున్నవారు బీజేపీకి లేదా దాని మిత్రపక్షాలకు ఓటేయగా, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకున్న ప్రజలు కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాలకు ఓటేశారు. అలాగని అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థులను ముందే ప్రకటిస్తున్నారా అంటే అదీ లేదు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి కొన్ని చోట్ల ముందు ప్రకటిస్తుండగా, కొన్ని చోట్ల ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రులు ఎవరన్నది నిర్ణయిస్తున్నారు. సీఎం అభ్యర్థి ఎవరన్నది ముందే ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందనుకుంటే పార్టీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రకటించి లాభం పొందాలని చూస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలకు అధికార కూటమి మహాయుతికి 202 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో అత్యధికంగా 102 మంది బీజేపీకి చెందిన వారే ఉన్నారు. లెక్క ప్రకారం కూటమిలో ఎక్కువ సంఖ్యలో సీట్లు పొందిన పార్టీయే ముఖ్యమంత్రి పదవి తీసుకుంటుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీని చీల్చి బయటకొచ్చినందుకు ఏక్నాథ్ షిండేకు సీఎం పదవిని కట్టబెట్టాల్సొచ్చింది. ఆ తర్వాత ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ కూడా ఈ కూటమిలో చేరినప్పటికీ సీఎం పదవి విషయంలో ఎలాంటి మార్పు జరగలేదు. నిజానికి మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వంటి నేతలకు ఇది మింగుడుపడని వ్యవహారమే అయినప్పటికీ ప్రభుత్వాన్ని సాఫీగా ముందుకు సాగించాలి అంటే ఈ త్యాగం చేయక తప్పలేదు. అంతర్గతంగా కొన్ని విభేదాలు, మనస్పర్ధలు ఉన్నప్పటికీ మహాయుతిలో స్నేహబంధం బలంగానే కనిపిస్తోంది. అందుకే ఈ ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థి ఏక్నాథ్ షిండేనే అని కూటమి ప్రకటించగలిగింది. హర్యానా ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో కాంగ్రెస్ కూటమిలో మాట నెగ్గించుకోలేకపోతోంది. ఉద్ధవ్ ఠాక్రే మాత్రం తననే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ మరో మిత్రపక్షం ఎన్సీపీ నుంచి ఈ విషయంలో ఎలాంటి సానుకూలత కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవచ్చులే అన్న ధోరణిని ప్రదర్శిస్తోంది. ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీకే సీఎం పదవి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గతంలో వ్యాఖ్యానించారు. అయితే సీఎం అభ్యర్థిని ప్రకటించకపోతే కూటమిలో ఐక్యత దెబ్బతింటుందేమోనన్న ఆందోళన కూడా కాంగ్రెస్ పార్టీకి లేకపోలేదు. అయితే విపక్ష కూటమి తమ సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రేను ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ఉన్న సమయంలో కోవిడ్-19 మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని పేరు తెచ్చుకున్నారు. మరోవైపు ఆయనకు వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని కూలదోశారన్న సానుభూతి కూడా ప్రజల్లో ఉంటుంది. అందుకే ఉద్ధవ్ ఠాక్రే పేరును ప్రకటించడమే ఉత్తమమని సూచిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగడంతో పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని మరాఠ్వాడా రీజియన్పై దృష్టి సారించిన పార్టీల నేతలు మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్ను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. మరాఠాల్లో సానుభూతి ఉన్న జరాంగే లాంటి నేత మద్దతు పొందితే సులభంగా విజయం సాధించొచ్చని నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ టికెట్లు ఆశిస్తున్నవారు ఆయన్ని కలిసేందుకు క్యూ కడుతున్నారు. అయితే తన రాజకీయ వైఖరిపై జరాంగే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆయన వచ్చే నెలలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా అభ్యర్థులను నిలబెట్టడమో లేదా రిజర్వేషన్లను వ్యతిరేకించే పార్టీల విజయావకాశాలను దెబ్బతీయడమో చేస్తారు. తాను ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేది లేనిది త్వరలో ప్రకటిస్తానని జరాంగే చెప్పారు. ఒకవేళ తాము అభ్యర్థులను నిలబెడితే వారు అన్ని సామాజిక వర్గాలకు చెందినవారుంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన సీఎం షిండే డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ పై విరుచుకుపడ్డారు. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా సాగాయి. వీటికి సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే పాటిల్ నేతృత్వం వహించారు. ఆయన స్వగ్రామం మరాఠ్వాడా ప్రాంతంలోని జాల్నా జిల్లా అంతర్వాలి సరాటి. అక్కడి నుంచి మొదలైన ఈ ఉద్యమం కొన్ని రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఈ క్రమంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలకు దారితీసినప్పటికీ ఆ వర్గం తరపున కీలక నేతగా జరాంగే గుర్తింపు తెచ్చుకున్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆయనతో చర్చలు జరిపింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటికీ ఆయన 6 సార్లు నిరాహార దీక్షకు దిగారు. మనోజ్ జరాంగే ఉద్యమం కారణంగా ఇటీవల లోక్సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న మహాయుతి కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మరాఠ్వాడా ప్రాంతంలో స్థానాలన్నింటినీ బీజేపీ కైవసం చేసుకోగా ఇటీవల ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు పొందలేదు. దీంతో ఎన్డీఏతో పాటు మహావికాస్ అఘాడీ కూడా ఈ ప్రాంతాలపై దృష్టి సారించింది. మరాఠాలకు గణనీయమైన ఓటు బ్యాంకున్న తరుణంలో తాజా ఎన్నికల్లో ఈ అంశం కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు, హైవేలపై టోల్ ఫీ రద్దు లాంటి చర్యలతో మహాయుతి సీఎం ఏక్నాథ్ షిండే రాష్ట్రంలో మళ్లీ అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. అయితే 2 ఏళ్లలో 2 పార్టీలను చీల్చి అనైతిక కూటమితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేశారనే ప్రజాభావన, అధికారపక్ష వ్యతిరేకత, నిరుద్యోగం, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అంతరాలు ప్రతిపక్షానికి అనుకూలిస్తాయని ఓ అంచనా.
హర్యానాతో బీజేపీ పుంజుకుంటే ప్రతిపక్ష కూటమిలో ఎక్కువ సీట్లు కోరి పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. మోడీ, అమిత్ షా మహారాష్ట్రపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన తరుణంలో విపక్ష కూటమి విభేదాలు మరచి సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు చూపి తమ వ్యూహానికి పదును పెట్టుకోకుంటే చిక్కులు తప్పవు. అలాగని అధికార పక్షానికి కూడా ఎన్నికలు నల్లేరుపై నడక కాదనే అంచనాలు ఉండనే ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రధాన పోటీ రెండు కూటముల మధ్య ఉంది. కానీ ఒంటరిగా పోటీ చేస్తున్న మూడు పార్టీలు చీల్చే ఓట్లు చాలా కీలకంగా మారతాయని అంచనా. ఆమ్ ఆద్మీ, ఎంఐఎం, ఎంఎన్ఎస్ తెచ్చుకునే ఓట్లు, చీల్చే ఓట్లు ప్రధాన కూటముల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎటువంటి పొత్తు పెట్టుకోబోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఎన్నికల అనంతరం ఏర్పాటయ్యే ప్రభుత్వంలో ఎంఎన్ఎస్ భాగస్వామిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముంబైలోని 5 ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ మినహాయించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన రాజ్ ఠాక్రే తమ పార్టీ దానికోసం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేసిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన ఎంఎన్ఎస్ ప్రస్తుతం ఒంటరిగా బరిలోకి దిగుతానని ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. కాగా 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఎన్ఎస్ 2 ఎన్నికల్లో ఒక్కో సీటును గెలుచుకుంది. దీంతో ఎంఎన్ఎస్ 2 కూటముల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపణలు గుప్పిస్తున్న రాజ్ ఠాక్రే ఈసారి తమ పార్టీ తరపున ఏకంగా 225 నుంచి 250 సీట్లలో అభ్యర్థుల్ని నిలబెట్టాలని భావిస్తున్నారు. దీంతో రాజ్ ఠాక్రే పార్టీ పోటీ ఇరు కూటముల్లో ఎవరిని ముంచబోతోందో అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార కూటమిపై ఉన్న వ్యతిరేకతను విపక్ష మహావికాస్ అఘాడీ పూర్తిగా సొమ్ము చేసుకోకుండా రాజ్ ఠాక్రే ఈ ఎత్తుగడ వేశారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే భారీ ఎత్తున సీట్లలో ఎంఎన్ఎస్ పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభావం అధికార కూటమిపైనే పడటం ఖాయంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పోటీకి దిగనుంది. మహారాష్ట్రలో గతంలో జరిగిన ఎన్నికల్లో ఔరంగాబాద్ సెంట్రల్ నుంచి, ముంబై నగరంలోని బైకాల నియోజకవర్గం నుంచి అభ్యర్థులు ఎంఐఎం పార్టీ తరపున గెలవడంతో ఎంఐఎంలో ఊపొచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఎంఐఎం కొన్ని నియోజకవర్గాల్లో స్ట్రాంగ్గా ఉంది. ఎంఐఎం పోటీ చేయడం వల్ల కొన్ని రాజకీయ పార్టీలకు ఇబ్బందిగా మారుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలిపోయి అది బీజేపీకి లాభం చేకూరుస్తుందన్న విమర్శలను అసదుద్దీన్ ఓవైసీ ఎదుర్కొన్నారు. ముస్లిం ఓట్లను చీల్చడంలో అసదుద్దీన్ సక్సెస్ కావడంతో దాదాపు 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారన్న విశ్లేషణలు గతంలో వెలువడ్డాయి. అయితే ఇప్పటికీ ఎంఐఎం ఇండియా కూటమిలో నేరుగా చేరలేదు. ఈసారి కూడా విడిగా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. బీజేపీ చేతిలో అసద్ పావుగా మారారన్న విమర్శలను సైతం ఆయన లెక్క చేయడం లేదు. తాము ఒంటరిగా బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకుందామని చెబుతుండటంతో మరోసారి 50 నియోజకవర్గాల్లో ఎంఐఎం ఇండియా కూటమిని దెబ్బతీసే అవకాశాలున్నాయి. అయితే ఈసారి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీలతో ఇండియా కూటమి స్ట్రాంగ్గా ఉంది. గతంలో మాదిరిగా ఎంఐఎం ప్రభావం ఉండదనే అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఎంఐఎం కొన్ని ఓట్లు చీల్చడం ఖాయమేనని, అది ఎవరి పుట్టి ముంచుతుందనేది తేలాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. హర్యానాలో తమకు కాంగ్రెస్ ధోకా ఇచ్చిందనే భావనలో ఉన్న ఆప్ మహారాష్ట్రలో ఒంటరి పోరుకు రెడీ అయింది. దీంతో ఇండియా కూటమి ఓట్లు చీలతాయనే చర్చ మొదలైంది. ఇండియా కూటమి పక్షాల మధ్య పరస్పర పోటీలు ఉండకూడదనే ఆలోచనను ఆప్ తుంచివేయడంతో మహారాష్ట్ర ఎన్నికలు మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. హర్యానాలో పరస్పర పోటీతోనే నష్టపోయామని తెలిసి కూడా ఆప్ ఇప్పుడు మహారాష్ట్రలో అదే పని చేయడమేంటని కాంగ్రెస్ లోలోపల రుసరుసలాడుతున్నా పైకి ఏమీ అనలేని స్థితి. ఇక వరాల వరదతో మహారాష్ట్రను ముంచెత్తుతున్న బీజేపీకి రాబోయే ఎన్నికలు పెద్ద పరీక్ష. బీజేపీ, షిండే మధ్య విభేదాలు ఉన్నాయని, అజిత్ పవార్ మళ్లీ వెనక్కిపోతారని ప్రచారం ఉన్నా మహాయుతి మొదట్నుంచి సంఘటితంగానే ఉంది. దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు, పథకాలతో ఉద్ధవ్, శరద్ల మీద ప్రజలకున్న సానుభూతిని తుడిచిపెట్టేసే ప్రయత్నమైతే చేస్తోంది. గెలుపోటములు తర్వాత ప్రయత్నం గట్టిగా చేయాలనే వ్యూహం కనిపిస్తోంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో మహావికాస్ అఘాడీలోని 3 పార్టీలకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఏక్నాథ్ షిండే ప్రభుత్వం పతనం ఆరంభమైందని, మహారాష్ట్రీయులు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతిని మట్టిలో కలిపేస్తారని వారంతా భీకర ప్రకటనలు చేశారు. కానీ లోక్సభ ఎన్నికల్లో అద్భుతం జరిగినంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు బ్రహ్మరథం పడతారన్న గ్యారంటీ ఏమీ లేదు. హర్యానా ప్రజలు ఈ 2 సందర్భాల్లోనూ విభిన్నంగా ఓటేసిన వాస్తవం కళ్ల ముందే ఉంది. మహారాష్ట్రలో మొత్తం 9.63 కోట్ల ఓటర్లున్నారు.
వీరిలో 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళలు, దాదాపు 21 లక్షల మంది తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో ఈసారి మహారాష్ట్రలో ఏ పార్టీ విజయం సాధించాలనేది కొత్త ఓటర్ల చేతిలో ఉంటుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల మాదిరిగానే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఉచితాలు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. మహాయుతి ప్రభుత్వం కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత 4 నెలల్లో 150 ఉచిత హామీలను అత్యంత వేగంగా ప్రకటించడమే కాదు, కొన్నిటిని ఆచరణలోకి తీసుకొచ్చింది. ఉచిత హామీలు తమ గెలుపునకు మెట్లు కాగలవని మహాయుతి ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన అనే పథకం తప్పనిసరిగా గెలిపిస్తుందని అపార విశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఈ పథకాన్ని మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ మొదట అమలు చేయగా అదే పథకాన్ని ఇప్పుడు మహారాష్ట్రలో అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పథకం కింద మహిళా లబ్ధిదారులకు నెలకు 1500 రూపాయల వంతున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషిస్తే 2 కూటముల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల తేడా బాగా కనిపిస్తోంది. ఈ తేడాను భర్తీ చేసుకోవడానికి మహాయుతి ప్రభుత్వం అనేక పథకాలతో ఎత్తుగడలు పన్నుతోంది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి వ్యయాలు విపరీతంగా పెరగడం, దానికి తగ్గట్టు పంటల గిట్టుబాటు ధరలు పెరగక రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు మరాఠా రిజర్వేషన్ ఆందోళనలు, అటవీ హక్కుల మార్పుపై గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అందుకే మహాయుతి వ్యూహాత్మకంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు ఉచితాలతో ఓటర్లకు వలేస్తోంది. ఎందుకైనా మంచిదని ఓబీసీల్ని కూడా దువ్వుతోంది. అటు ప్రతిపక్షాలు కూడా మహాయుతి వైఫల్యాలపై గట్టిగా నిలదీస్తున్నాయి. ఇటీవలే జరిగిన బాబా సిద్దికీ హత్యను ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించాలని భావిస్తున్నాయి. ముంబైలో 3 దశాబ్దాల తర్వాత జరిగిన మాఫియా హత్య ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రజల్లో ప్రభావం చూపుతుందని మహావికాస్ అఘాడీ భావిస్తోంది. ఇది పెద్ద ఇష్యూ కాదని మహాయుతి ఆలోచనగా ఉంది. అంతిమంగా మహారాష్ట్ర ప్రజలు ఎవరి ఎజెండాకు జై కొడతారనేది అంత ఈజీగా అంచనా వేసే పరిస్థితి కనిపించడం లేదు. మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఎప్పుడూ లేనంత సంక్లిష్టంగా ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది.